అన్న చెప్పండి, ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ధర్నాకు జిల్లాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు పెద్ద ఎత్తున కార్మికులు. వాళ్ళ డిమాండ్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అన్న. మేము జూలూరుపాడు మండల కేంద్రం నుండి దాదాపు ఒక 20-30 మంది దాకా రావడం జరిగిందన్న. మాకు ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాల్లో భాగంగా మాకు మేనిఫెస్టో ఉన్నటువంటి 12,000 రూపాయలని ఇప్పుడు దాకా అందకపోవడంతో మరియు మేము చాలా నష్టపోతూ ఉన్నాం. ఇప్పటికి కూడా మహిళలు గంటలకు 3-4 గంటలు కూడా వేచి చూస్తున్నారులే, కానీ మా ఆటోలు ఎక్కినటువంటి పరిస్థితి దుర్పతి ఏర్పడతా ఉంది. కాబట్టి కొద్దిగా మా పట్ల ప్రభుత్వం కూడా కొద్దిగా జాలి కరుణ చూపించి మాకు మేనిఫెస్టో ఉన్నటువంటి ఈ యొక్క 12,000 రూపాయలని మరియు మాకు ఇచ్చినటువంటి హామీని త్వరగా వాళ్ళు నెరవేర్చేందుకు కోరుకుంటున్నామన్నా. ఇప్పుడు గత గవర్నమెంట్ ఎట్లాంటి సాయం చేయలేదు కదా, మళ్ళీ ఈ గవర్నమెంట్ని అడుగుతున్నారు. గతంలో మీరు గవర్నమెంట్ కోసం మీ సాయం అడిగినందు కోసం ఎట్లాంటి ప్రశ్నలు ఏమి వేయలేక మీరు ధర్నా కూడా చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఈ ధర్నా, ఎందుకు మీ డిమాండ్స్? ధర్నా ఎందుకంటే అన్న, మాకు దాదాపు ఒక 2 సంవత్సరాలు కావస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి, 18 నెలలు కావస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల మేము నష్టపోయింది ఏంటంటే ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము చాలా నష్టపోవడం జరిగిందన్న. ఎందుకంటే ఆ బస్సు పెట్టడంతో మహిళలందరూ కూడా ఒక పొద్దంతా వేచి చూసి బస్సు మాత్రం ఎక్కడం జరుగుతూ ఉంది. ఆటోలు మొత్తం ఇట్లా ఖాళీ నిలబడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము చాలా నష్టపోతూ ఉన్నాం. ఆ బస్సు తీయడం లేకపోతే ఈ యొక్క మేనిఫెస్టో ఉన్నటువంటి ఈ యొక్క 12,000 రూపాయలని కూడా మాకు కొద్దిగా తొందరగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నోరు ఇప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నామన్న. ఇదే మా యొక్క ముఖ్య డిమాండు. ఇక మా తదితరులు పెద్ద నాయకులు ఇవాళ మన హైదరాబాద్లో 27వ తారీఖు మే హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఆకలి కేకల మహాసభకు చాలా అత్యంత మెజార్టీ జనాభా రావడం జరిగింది. కాకపోతే ఎక్కడ ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కట్టడి చేసి ఎక్కడక్కడ పోలీసు వాళ్ళతోటి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ ఒడిదుడుకులు మమ్మల్ని భరించి ఇక్కడ వచ్చినామన్నా. కాకపోతే కొద్దిగా మా యొక్క విన్నపాన్ని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నోరు ఇప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నామన్నా. ఇదే మా డిమాండు. ఇప్పుడు మీ రవాణా శాఖకు సంబంధించి మంత్రి ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇప్పుడు మంత్రిని కలిసే ప్రయత్నం చేశారా మీరు? మీ డిమాండ్లు చెప్పారా మంత్రి దగ్గరికి? మంత్రి నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? మంత్రి గారిని కూడా కలవడం జరిగిందన్న. ఆ మంత్రి గారు కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ వాయిదాలు వేసుకుంటూ రావడం జరిగిందిలే, కానీ ఎటువంటి న్యాయం చేకూర్చలేరు ఆ మంత్రి గారు కూడా. మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మేము యూనియన్ సభ్యులు అందరూ కూడా పోయినాం. ఒక 41 రోజులు కూడా వేచి చూసినాంలే, కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ ఈ యొక్క రథయాత్రని కూడా మనం కొనసాగించడం జరిగిందన్న. ఈ క్రమంలోనే ఇవాళతోటి 33 రోజులు రథయాత్రని కంప్లీట్ చేసుకొని ఇవాళ మన హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి దుస్థితి. అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఇవాళ కూడా భారీ బందోబస్తుతోటి మన పోలీస్ శాఖ అయితే ప్రభుత్వం చాలా కట్టడి చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని పున్నం ప్రభాకర్ గారు కూడా దయచేసి కూడా ఇటువంటి హామీలను కూడా మమ్మల్ని ఇచ్చేటట్టు చూస్తే చాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు మీరు ఆటో నడపబట్టి? మేము నడపబట్టి అన్న 11 సంవత్సరాలు అవుతుందా అన్న. గతంలో ఎంత వచ్చేది రోజు ఆదాయం? ఎంత వచ్చాయి? ఇప్పుడు ఎంత తగ్గింది? ఎంత వస్తుంది రోజు ఆదాయం వచ్చేసరికి అన్న మినిమం ఒక డీజిల్ పోను, మన ఖర్చులు పోను మినిమం ఒక 1000 రూపాయలు మిగిలేయన్న. ఇప్పుడున్న ప్రభుత్వంలో 200 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడిందన్న. మాకైతే 100% ఇది ఎక్కడున్నా కూడా నిజమైనటువంటి, ఒకవేళ మన పున్నం ప్రభాకర్ గారు కావని లేకుంటే రేవంత్ రెడ్డి గారిని కావని ఎవరైనా కానీ వచ్చి రోడ్ల మీద చూస్తే వాళ్ళకి ఈ యొక్క అర్థం తెలుస్తుందని చెప్పేసి కూడా మేము మనవి చేసుకుంటా ఉన్నామన్న. మేము దేవించి మరి ఈ యొక్క మా యొక్క ఆకలి కేకల సభని సారు డిమాండ్గా భావించి మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నామన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? మాది మంచిర్యాల జిల్లా. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వక ముందు ఆటో డ్రైవర్లకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు గడిచిన ఆటో డ్రైవర్లను చిన్న చూపు చూస్తూ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది. కావున పోయిన ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రథయాత్ర పేరు మీద మా రాష్ట్ర అధ్యక్షులు మందరయ్య కుమార్ గారు రథయాత్ర ప్రారంభం చేశారు. అది 33 జిల్లాలు ముగించుకొని 100 నియోజకవర్గాల పైచిలకు రథయాత్రలు పూర్తి చేసుకొని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లందరూ పాల్గొని ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటికీ 100 మంది ఆటో కార్మికులు చనిపోయారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సోదరీమణులకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుండి ఫైనాన్స్ బాధలు, కుటుంబ పోషణ, ఇతర విషయాలలో అసంతృప్తితో వారు ఉపాధి కోల్పోయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. కావున సూసైడ్ చేసుకొని చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టిస్తూ ఆటో కార్మికులకు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటవ్వకముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో మేము ఈరోజు ఈ రథయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మేము నిరాహార దీక్షలు కూడా చేపడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు మీరు రోజుకు ఆటో నడిపితే రోజు ఇప్పుడు ఎంత వస్తుంది, గతంలో ఎంత వచ్చేది, గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఈ గవర్నమెంట్ ఏం హామీలు ఇచ్చింది, ఆ గవర్నమెంట్ ఎట్లాంటి హామీలు నెరవేర్చింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు ఏం కోరుతా ఉన్నారు? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు మా ఆటో డ్రైవర్ల జోలికి ఎవరు రాలేదు. మా బతుకులు మా కష్టం మాకు బతుకనిచ్చారు. మేము పడే కష్టం మా పిల్లలతో సంతోషంగా ఉన్నాం. మేము పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడితే మాకు 5 నుంచి 700-800 రూపాయలు సంపాదించుకునేటోళ్ళం. ఇంతకుముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి రోజు 200 నుంచి 300 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాం. అలాగే కొన్ని పల్లెటూళ్ళ అడ్డాల మీద ఆటోలు పాయింట్ల మీద కూడా బయటికి వెళ్తలేవు. పాపం వాళ్ళకు 100 నుంచి 200 కూడా సంపాదించే పరిస్థితులు లేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఉచితాలు అనేటి కష్టపడి పని చేసేటోళ్ళ మీద కక్ష తీసుకున్నట్టు ఉండద్దు. వాళ్ళకు ఏమైనా సంబంధించి ఉంటే ఆ లేడీస్కి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కాకుండా గ్యాస్ ఫ్రీ మొత్తానికి ఫ్రీ అయిన ఉండే, ఈ బస్సుది కాకుండా. లేకపోతే ఇంకా రేషన్ బియ్యం ఉన్నది, అది మొత్తం ఫ్రీ అయిన ఉండే. కానీ మేము కష్టపడేటోళ్ళ కడుపు మీద కొట్టి మా డబ్బులతోటి వాళ్ళు ఫ్రీ ఇచ్చి మా కుటుంబాలను రోడ్డు మీద పాలు చేసి మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. మరి ప్రతి డ్రైవరు వారి కుటుంబాన్ని వారు రాజా తీరు బతికిండు. వారు కష్టపడబడ్డాడు, వారి పిల్లలకు చదువుకున్నాడు, వాని అంతలో వాడు ఆటో అని ఒక రాజా, వారి కుటుంబానికి వాడు రాజు తీరుండే. అటువంటిది ఈరోజు పిల్లల ముందు తలకాయ కిందకి వేసుకునే పరిస్థితి. నాన్న పొద్దున్న సాయంత్రం ఇది తెచ్చినాం అంటే ఏం తేలే బిడ్డ, గిరాకులు లేదు, ఏం చేయాలనే పరిస్థితి. మా పిల్లతో సహా మేము కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం ఈరోజు. ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు ఇటువంటి పరిస్థితి లేదు. మా కష్టం మేము పడ్డాం, 500, 600, 700 సంపాదించుకుని మా పిల్లల మీద హ్యాపీగా చదువుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మాత్రం ఏ ఫైనాన్స్లు వెళ్తలేవు, ఏ ఇంటి కిరాయాలు వెళ్తలేవు. ఎటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైపోయింది. ఈ ప్రభుత్వం తక్షణమే అన్నీ రద్దు చేసి మా బతుకులు మేము కష్టపడి బతికేలాగా మాది మాకు ఇడిచి పెడితే మా పిల్లలతోటి మేము హ్యాపీగా బతుకుతాం. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడి వరకు వచ్చి ఇక్కడ మహాసభ పెట్టారు, మహాసభను మన గవర్నమెంట్ కనీసం చూసే పరిస్థితి ఉందా? మీ డిమాండ్లు నెరవేర్చే కనీస స్పందన కూడా గవర్నమెంట్ నుంచి ఉన్నట్టు కనిపిస్తలేదు. మళ్ళీ మీరు ఈ ప్రయత్నం అంతా వృధానన్నా? మీది ప్రయత్నము కష్టపడేవాడికి ఎప్పుడు ప్రయత్నం అనేది వృధా పోదండి. కష్టం ఎన్నడూ కూడా ఏ టైంలో కూడా వృధా పోదు. మేము ఈ ప్రభుత్వము ఏదైతే ఉచిత పథకాలు పెట్టిందో ఆ ఉచిత పథకాల్లో మొదటి పథకమే మహాలక్ష్మి పథకం పెట్టింది. మిగతా పథకాలు మొత్తము కూడా అసలుకి ఆచరణ సాధ్యం కాని పథకాలు పెట్టింది. అందులో కూడా ఈ కేవలం ఒకే ఒక పథకం రన్ అవుతుంది, అది మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినందుకు ఒక పథకం పెట్టేసి జనాలు సంతోషిస్తారంటే అది అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్న మహిళలు వాళ్ళు జాలితో ప్రభుత్వాన్ని చూస్తుండ్రు. 2 రకాలుగా చూస్తున్నారు. ఒకటేమో గవర్నమెంట్ని అంటే ప్రభుత్వాన్ని జాలితో చూస్తుండ్రు, సేమ్ టైం ఆటో డ్రైవర్లను కూడా జాలితోనే చూస్తుండ్రు. ఎందుకంటే మాకు ఖజానా లేదురా మొర్రో అనుకుంటూ ఒక దిక్కు అనుకుంటూ ఎందుకు ఇన్ని కోట్లు ఆర్టీసీకి ఖర్చు పెట్టి మాకు ఉచిత బస్సు ప్రయాణాలు మాకు ఎందుకు పెట్టాలనేసి ఒక దిక్కు అంటూనే మా యొక్క తోటి ఆటో డ్రైవర్లు చనిపోయిన కుటుంబాలను చూసి కూడా వాళ్ళు జాలిపడే స్టేజ్లో ప్రస్తుతానికి ఉన్న మహిళలే. ఆ మహిళా మాతలకు మేము ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే ఒక పథకము
ఈ గత ప్రభుత్వాలు ఏదైనా పథకాలు పెట్టిందంటే వాళ్ళ ఆ లబ్ధిదారికి చాలా ఉపయోగకరంగా ఉంది, పక్కనోడికి ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ కాదు. కానీ ఈ ప్రభుత్వం పెట్టిన ఈ పథకం వల్ల ఒక మహిళా మాతలకు వాళ్ళు మేలు కలిగిన ఎంతో, కానీ ఆ కుటుంబాలు ఆటో డ్రైవర్ల కుటుంబాల తోటి మహిళల కుటుంబాలు టోటల్గా వాళ్ళ అధోగతికి పాలైనందుకు వాళ్ళు చాలా చింతిస్తూ ఈ పథకాన్ని రద్దు చేయమనేసి మనస్ఫూర్తిగా మహిళలే కోరుకుంటారు. ఇది చాలు, ఈ ప్రభుత్వం నిర్వాహకము ఎంతగానో జరుగుతుందనేసి ఈ యొక్క ఉదాహరణ చాలనేసి మేము అనుకుంటున్నాం. ఈ యొక్క జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మందా రవికుమార్ గారు గత 33 రోజులుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతూ మా ఆటో డ్రైవర్ల సమస్యల గురించి, మా ఆటో డ్రైవర్లు పడుతున్న బాధల గురించి తిరుగుతూ ఈరోజు ఇక్కడ నా హైదరాబాద్ నడిబొడ్డులో ఆకలి కేకలు అనే మహా మీటింగ్ పెట్టే సందర్భంలో ఇండ్లకెళ్ళి కూడా డ్రైవర్లను బయటికి రాని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నిర్బంధించే స్టేజ్కి వచ్చిందంటే ఈ యొక్క ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఎంత అన్యాయం చేసిందో వారే చెప్తున్నారనేసి ఇది నిరూపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఇదే చివరిదవ్వాలి. దయచేసి రేవంత్ గారు, మీరు మీ ప్రభుత్వానికి మేము ఎంత ఆశతో మిమ్మల్ని ఎన్నుకున్నామో మా యొక్క జీవితాలు మొత్తం సర్వనాశనం చేసినందుకు మీరు క్షమాపణ చెప్పి వీలుంటే మీ యొక్క సీఎం పదవికి రాజీనామా చేయండి. లేదంటే ఈ యొక్క మా ఉచిత పథకమైన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆ మహిళలకి ఏదైతే నెలకి 2,500 ఇస్తున్నారో అది ఇవ్వండి. సంతోషం, ప్రతి ఒక్క మహిళలు సంతోషిస్తారు. అదేవిధంగా మా యొక్క ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఇక్కడ నుంచి అయినా సరే ఆత్మహత్యల నుంచి కాపాడాల్సిందిగా ఈ యొక్క మహాసభ విషయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాం. అది కాక వేడుకోవడమే కాదు, ఇదే చివరిగా తర్వాత హెచ్చరిక మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా ఆమరణ దీక్ష ఇదే నడిబొడ్డులో ఆమరణ దీక్ష చేయడానికి కూడా మన ఆటో డ్రైవర్లు అందరూ సర్వసిద్ధంగా ఉండాలనేసి ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు కర్ణాటకలో కూడా పెట్టింది కదా అన్న, కర్ణాటకలో నడుస్తుంది. మళ్ళీ అక్కడ ఆటో డ్రైవర్లకు ఆ ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేక నడుస్తుంది కదా, మీరు మాత్రమే ఇక్కడ కొడుతూ ఉన్నారు. కర్ణాటకలో ఇచ్చింది అని అన్నారు, అదే కర్ణాటకలో రద్దు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వమే రద్దు చేసింది అనేసి ఆల్రెడీ మీడియా ద్వారా కూడా మేము తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు రవణ గారు చేసే చివరి ప్రయత్నం ఆమరణ దీక్ష కూడా వారు కళ్ళు తెరవకపోతే మేము కోర్టు ద్వారా ఈ యొక్క పథకాన్ని రద్దు చేసే విషయంలో మేము అన్ని జేఏసీల తరపున తెలిసి ఆలోచిస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ పథకం రద్దు చేయకుండా మీకు 12,000 ఇస్తే సరిపోతుందా? మీరు మీ జీవితాలు బాగుపడితే చనిపోయిన 100 మంది కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే విధంగా ఉంటుంది ఈ చర్యలు చేస్తుంటుంది. ఎందుకంటే ఇదేదో గతంలోనే ఇవ్వాల్సింది, ఎవరి ప్రాణాలు పోకముందు ఇస్తే ఒక లెక్క ఉండేది. కానీ టోటల్గా జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు సంవత్సరానికి 12,000 అన్నారు, అది కాదు. మేము రోజుకు 500 సంపాదించే, యావరేజ్గా నెలకి 15,000 సంపాదించే డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 ఇచ్చి కంటి తుడవాలనే ఉద్దేశం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మేము స్టార్టింగ్ నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాకపోతే ఏంటంటే సరే, మహిళా మాతల్ని మేము ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు ఆ మహిళలే అంటారు, ఎంతమంది మేము ప్రతిరోజు ప్రయాణాలు చేస్తాను, ఈ మాత్రం ప్రయాణం మా కుటుంబంలో మా భర్తలు మాకు ఆ మాత్రం సహకరించలేరా, వాళ్ళని చేతకాని దద్దమ్మలకి గవర్నమెంట్ చూస్తుందనేసి వారే విమర్శించే స్థాయికి వచ్చిందనమాట ఈ ఉచిత ప్రయాణం అనేది. అందుకే కేవలం రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించేది అంటే, మీరు పెట్టిన పథకము అటు మహిళలు తృప్తిగా లేరు, ఇటు మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా తృప్తిగా లేదు. దయచేసి ఈ యొక్క ఉచిత పథకాన్ని మీరు రద్దు చేయాల్సిందిగా మనవి చేస్తూ, లేని పక్షంలో టోటల్గా 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు మొత్తం హైదరాబాద్ నడిబొడ్డు మీద ధర్నాకి సిద్ధమవుతామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. మొత్తానికి ఆటో కార్మికుల జేఏసీ చాలా బలంగా ఉంది, వాళ్ళ వాదన బలంగా వినిపిస్తూ ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ కనుక స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడిస్తామని వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, ధర్నా చౌక్.